అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఈ వీడియోలో కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం మార్చి 12వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, సాయంత్రం 4 గంటల తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయే సంఘటనలు ఇవే. ఎటువంటి సంఘటనలు ఈరోజు దినఫలాల ప్రకారం జరగబోతున్నాయి, అలాగే కన్యా రాశి వారి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన పరిహారాలు కానీ ఏంటి, ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2-3 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక, కన్యా రాశి వారు చాలా సిస్టమేటిక్గా ఉంటారు. అలాగే రహస్య స్వభావాలు కూడా మనసులో ఉన్నది బయటకు చెప్పడం వీరికి అస్సలు నచ్చదు. క్రమశిక్షణకు మారు పేరని చెప్పుకోవాలి. ముఖ్యంగా వీరి యొక్క జాతకం ప్రకారం ఒడిదొడుకులు వీరి యొక్క జీవితంలో ఎక్కువ అని చెప్పుకోవాలి. అయినప్పటికీ వారిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు. ముఖ్యంగా 2025 సంవత్సరం మార్చి 12వ తేదీ బుధవారం యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి చూస్తే కనుక, సాయంత్రం 4 గంటల తర్వాత ఊహించని విధానంగా మీకు చాలా కాలం నుండి కలుసుకోవాలనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశం అయితే మీకు రాబోతుంది. అనుకోకుండా వారు మీకు తారసపడడం కానీ, లేకపోతే వారితో మీరు తెలిసే ఒక పరిస్థితి రావడం జరుగుతుంది. ఏదైనా ఒక అవసరం నిమిత్తం వారు మీ దగ్గరికి రావడం జరుగుతుంది. ఈ విధంగా ఊహించని విధానంగా వారు మీరు కలుసుకోబోతున్నారు. చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అలాగే బయటకు వెళ్ళే వ్యక్తులు నూతన వ్యక్తులతో పరిచయాన్ని ఏర్పరచుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులుగా ఉంటారు. పై స్థాయిలో ఉన్నవారు రాజకీయ నేతలు కలుసుకునే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి మీ వ్యాపార భాగస్వాములతో కొంత గొడవ జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త మీకు చాలా అవసరమని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 4 గంటల తర్వాత చాలా కాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కానివ్వండి, లేదా మీ తోబుట్టువులు, తల్లిదండ్రులు, సంతానం, ఇలా ఎవరైనా అయి ఉండవచ్చు. మీ కుటుంబ సభ్యులతో గత కొంతకాలంగా గొడవలు జరిగే మాట్లాడటం లేదు, అటువంటి వ్యక్తులతో మీరు మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క జీవితంలో మీరు ఊహించని విధానంగా కొన్ని మార్పులు కూడా చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒకరు, అంటే చాలా కాలం నుండి ఇరుగు పొరుగు కుటుంబాలలో ఉంటున్నారు, కానీ వారితో మీకు పరిచయం లేదు. అనుకోకుండా వారు మీ దగ్గరికి వచ్చి మీతో పరిచయాన్ని అయితే పెంచుకోబోతున్నారు. మీతో మాట్లాడతారు. కొన్ని విషయాల్లో వారు మాట్లాడినటువంటి విషయాలు మీ జీవితానికి పాఠం నేర్పించే విధానంగా ఉండబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా ఊహించని కొన్ని సంఘటనలు జరుగుతాయి. వృత్తిరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, విశ్రమమైన ఫలితాలను మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. ఉద్యోగార్థుల కోరిక నెరవేరుతుంది. చక్కటి పోగొనే అవకాశం రాబోతుంది. అయితే చాలా కాలంగా ఎవరైతే అప్పుల ఊబిలో చిక్కుకొని ఉన్నారో వాటిని తీర్చడానికి మీరు సిద్ధవర్థం అవుతున్నట్లయితే ఈరోజు వాటిని తీర్చే అవకాశం కూడా మీకు దొరకబోతుంది. దానికి సంబంధించి మీరు ప్రయత్నాలు అయితే ఈ రోజు నుండి మొదలు పెట్టబోతున్నారని చెప్పుకోవాలి. కన్యా రాశి వారి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. కాబట్టి అదృష్టం చేసుకున్నారు కన్యా రాశి వారు. చాలా బాగుంది. ఈరోజు పట్టిందల్లా బంగారమైన అన్నట్టుగా ఉంటుంది. ఖచ్చితంగా చెప్పాలంటే ఇప్పుడున్న గడ్డు కాలంలో ఇలాంటి ఒక రోజు రావడం అనేది నిజంగా మీ అదృష్టమే అవుతుంది. ఇలాంటి మంచి రోజు మళ్ళీ మళ్ళీ రాదు. కాబట్టి ఈ సమయాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. ఈ సమయంలో ఎలాంటి ఇబ్బందులు కానీ, ఒడిదొడుకులు కానీ ఉండే అవకాశం కూడా లేదు. అయితే స్వయంకృత అపరాధాలకు తావు ఇవ్వకండి. మీకు మీరుగా తెలిసి ఎలాంటి తప్పులు చేయకండి. అంతేకాదు కోపావేశాలకు కూడా దూరంగా ఉండాలి. రిస్క్ పనులకు కూడా దూరంగా ఉండాలి. ఒకవేళ చాలా ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే జాగ్రత్తగా మీరే దగ్గరుండి చేసుకోండి. అప్పుడు ఎలాంటి నష్టము ఉండదు.
మీ రోజు కన్యా రాశి వారు అంతా నాకే తెలుసు అన్న అహంకారాన్ని కలిగి ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు చోటు చేసుకోవచ్చు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలే అయినప్పటికీ మిమ్మల్ని బాగా చికాకు పెడతాయి, నశపెడతాయి. అయితే వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపార పరంగా మాత్రం చాలా బాగుంటుంది. ఎక్కడా కూడా లోటుపాట్లు కలిగే అవకాశమే లేదు. పై అధికారుల మెప్పు, పెట్టుబడుల వల్ల లాభం, కష్టం వల్ల సుఖం లభిస్తాయి. కుటుంబ పరంగా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే భార్యాభర్తలు కాస్త తక్కువ మాట్లాడుకోండి. దీనివల్ల మీకే శుభం కలుగుతుంది. ఈ బుధవారం రోజు కన్యా రాశి వారు గులాబీ రంగు దుస్తులను ధరించకండి. శ్రీ వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈరోజు విశేషమైన బుధవారం మరియు మఖా నక్షత్రంతో కలిసి వచ్చింది. అందుకే ఈరోజు ఉదయం మహావిష్ణువుకు తులసి దళాలతో అర్చన చేసి విష్ణు సహస్రనామంతో పారాయణం చేస్తే మనకు కలిగే ప్రమాదాలు దూరం అవుతాయి. అలాగే ఎవరైనా చెడు వ్యసనాలతో ఉండి మనకు హాని చేయాలని చూస్తుంటే అలాంటి వాళ్ళ నుండి కూడా మనం సేఫ్గా బయటపడగలుగుతాము. అలాగే మహావిష్ణువుకు సమర్పించిన తులసి దళాలను ప్రసాదంగా స్వీకరిస్తే మంచి ఆరోగ్యం కూడా ప్రాప్తిస్తుంది. ఎప్పుడైనా సరే మహాప్రదోష సమయం వచ్చినప్పుడు మనం తప్పకుండా శివారాధన చేయాలి. శివుడికి అభిషేకం చేయాలి. నువ్వుల నూనెతోటి, సుగంధభరితమైన తైలాలతోటి, అలాగే స్వచ్ఛమైన పాలు మరియు గంధం కలిపిన మిశ్రమంతో చివరిగా బిల్వపత్రాలు వేసి అభిషేకించాలి. ఇలా చేసి దారిద్ర్య దహన స్తోత్రాన్ని పారాయణం చేస్తే ఇంటికి పట్టిన పీడలు మరియు దారిద్ర్యం దూరం అవుతాయి. అలాగే ఇంట్లో మంగళ కార్యాలు, శుభకార్యాలు విజయవంతం జరుగుతాయి. అదేవిధంగా ప్రతిరోజు శివారాధన వెళ్ళి మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే అనారోగ్యం దూరమై ఆరోగ్య వృద్ధి కలుగుతుంది. నమ్మకంతో ఆచరించి చూడండి, తప్పకుండా శుభం కలుగుతుంది. ఈరోజు మనమంతా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఒక బకెట్ నీళ్ళతోటి అదృష్టాన్ని సొంతం చేసుకోవచ్చు. వినడానికి విడ్డూరంగా ఉన్న ఇది వాస్తవం. దీనికి మీరు చేయవలసిందల్లా మీ ఇంటికి వాయువ్య దిశలో బాల్కనీ ఉంటే అక్కడ ఒక నీటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి. కనీసం ఒక బకెట్ నీళ్లు పెట్టుకున్న చాలు. అయితే మీరు పెట్టుకున్న బకెట్ ఇనుప బకెట్ కాకూడదు, ప్లాస్టిక్ బకెట్ అయి ఉండాలి. ఇంకా మీకు అవకాశం ఉంటే అదే బకెట్లో పాలరాతి ముక్కలు కూడా వేయండి. ఇలా ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో అనవసర ఖర్చులు తగ్గుతాయి. రూపాయికి మించి రూపాయలు కూడబెట్టుకోగలుగుతారు. ఒక మాటలో చెప్పాలి అంటే ఉన్నంతలో హాయిగా ఉంటూ ఆర్థిక పరంగా మెరుగుపడుతూ జీవనాన్ని సాగించగలుగుతారు. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఏ పని తలపెట్టినా చాలా సులువుగా పూర్తి చేస్తారు. ఉన్నత లక్ష్యాలు సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రోత్సాహకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైనటువంటి విషయాల్లో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైన సమయం అని చెప్పుకోవచ్చు. ఏ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. మనశుద్ధి చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. ఆర్థికంగా అనుకూల కాలం అని చెప్పుకోవచ్చు. బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు. శుభ సమయం అని చెప్పుకోవచ్చు. ప్రారంభించిన పనులు శీఘ్ర విజయం ఏర్పడుతుంది. ఉద్యోగంలో బాగా రాణిస్తారు. పట్టుదలతో పనిచేస్తారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఒక శుభవార్త వింటారు. ఎంతో దాన్ని సాధిస్తారు. విశేషమైనటువంటి దైవ బలం ఏర్పడుతుంది. ఇక తోటివారి సహకారం. ఇంతవరకు కాలాన్ని గడిపినందుకు సంతోషం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పై అధికారుల నిర్ణయాలు తీసుకుంటారు. మీ యొక్క కృషి ఫలిస్తుంది. అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసించి కురిపిస్తారు. తోటి వారి సహాయంతో అనుకున్న పనులు త్వరగా పూర్తి చేస్తారు. ఎవరితోనూ కూడా వాదోపవాదాలు చేయవద్దు. మనోధైర్యంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. శ్రమ పెరగకుండా చూసుకుంటారు. ఒత్తిడిని అధిగమిస్తారు. భావాన్ని సద్వినియోగం చేసుకుంటారు. వృత్తిపరంగా చేసే మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొత్తగా వ్యక్తులకు అపోయిస్తారు. ఎన్ని ఆటంకాలున్నా అనుకున్న దాన్ని సాధిస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పరగలేదనిపిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు. తోటివారి సహకారంతో మీరు చేయకూడుతుంది. అదృష్ట పరిస్థితి ఏర్పడుతుంది.
కార్యసిద్ధి కలదు. అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు. మీ యొక్క ఆలోచనలతోటి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. అవసరానికి ధనం లభిస్తుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం. అదేవిధంగా కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. వ్యాపారంలో ఒత్తిడి లేకుండా చూసుకుంటారు. దూరదృష్టితో ఉన్న ప్రణాళికను సిద్ధం చేస్తారు. ఒకే ఒక అంశాలు పెద్దలను సంప్రదిస్తారు. పెద్ద అనుకూలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క ప్రతిభా పనితీరుకు అధికారులు లేదా పెద్దల ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారి అభివృద్ధి రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ప్రారంభించినటువంటి పనిలో ఆర్థిక అభివృద్ధి, కుటుంబంలో అభిప్రాయ భేదాలు తొలగడం, అనారోగ్య సమస్యలు తొలగడం. అదేవిధంగా మీకు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. వ్యాపారాన్ని విస్తరిస్తారు. కీర్తిని గడిస్తారు. స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి. ఆశించినటువంటి ఫలితాలకంగా వేరే ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క రంగాలలో వీరే పై చేయిగా నడుస్తుంది. దైవబలం అనుకూలిస్తుంది. విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు మెరుగుపడడం, అదేవిధంగా శుభ సమయం అనేది చెప్పవచ్చు. ఆస్తిని వృద్ధి చేస్తారు. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. బంధు ప్రీతి కలదు. అనుకున్న సమయం అనేది చెప్పవచ్చు. తోటి వారి నుంచి నిశ్చయకారులు అందడం. బుద్ధి బలంతో కీలక సమస్యలు పరిష్కరిస్తారు. అందరం మన్నలు ఏర్పరచుకుంటారు. ఆర్థిక లావాదేవీలు అసౌకర్యకంగా సాగడం. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. చేపట్టిన పనులను కాలంలో పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.